హైదరాబాద్లోని నీలఫోర్ ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఓ పీజీ వైద్యురాలిపై రోగి సహాయకుడు దాడి చేయడంతో వైద్యులు భగ్గుమన్నారు. ఈ రోజు జూనియర్ డాక్టర్లు ఆసుపత్రిలో ధర్నాకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని, దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న ఒక చిన్నారి సహాయకుడు వైద్యం ఆలస్యమవుతుందన్న కారణంతో డ్యూటీలో ఉన్న పీజీ డాక్టర్పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా జూనియర్ వైద్యులంతా ఆందోళనకు దిగారు. ఈ రోజు ఉదయం నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. విధులకు హాజరు కాకుండా అత్యవసర సేవల మినహా మిగిలిన అన్ని సేవలను బహిష్కరించారు. ఆసుపత్రులలో వైద్యులపై దాడులు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేసి కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. హాస్పిటల్ యాజమాన్యం, పోలీస్ అధికారులు జూడాలతో చర్చలు జరుపుతున్నారు. నమస్కారం అందరికీ. నేను ఉస్మానియా జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రకాంత్ రెడ్డి నరహరి అండ్ తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఇక్కడ డాక్టర్ల మీద దాడి జరగడం అనేది కామన్ అయిపోయింది. హయ్యర్ సెంటర్లలో ఎక్కడెక్కడనో తిరిగేసి అంత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ట్రీట్మెంట్ చేస్తున్నా కొద్దీ వాళ్ళు ఇరిటేట్ అయిపోయి డైరెక్ట్ డాక్టర్ల మీద అటాక్ చేయడం అనేది, వాళ్ళు గ్రిఫ్లో చేస్తున్నారా, బాధలో చేస్తున్నారా, ఇంకా దేనివల్ల ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేస్తున్నారా, అది వేరే రీజన్స్. కాకపోతే డైరెక్ట్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ మీద దాడి జరగడం అనేది తీవ్రమైన అంశం. మేము జూనియర్ డాక్టర్ అసోసియేషన్ నుంచి ఒకటి చెప్తున్నాం. ఈ నీలోఫర్లో జరిగిన సంఘటన ఏంటంటే, సెకండ్ రోజు నైట్ 11 o'clock అరౌండ్ అడ్మిట్ అయిన ఒక రెస్పిరేటరీ కేసు, శ్వాసకోశ ఇబ్బందితో వచ్చిన ఒక 4 years ఫీమేల్. ఆమె వాళ్ళ పేరెంట్ తోటి సెకండ్ రోజు వచ్చి అప్పటి నుంచి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఐసీయూలోకి సూపరింటెండెంట్, ఆర్ఎంఓ పేరు చెప్పుకొని వాళ్ళ అటెండర్లు ఒక 10 members వెళ్ళడము, ఆ 10 members నుంచి 15 members అవ్వడము, అట్లా రోజు వెళ్ళడం జరుగుతుంది. రోజు వెళ్ళి ట్రీట్మెంట్ చేసే ఒక ప్రాసెస్ని, ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని ఇంటరప్ట్ చేసి, అంటే వాళ్ళకు మధ్యలో పోయి ఏం జరుగుతుంది ఏంది అని అడగ